హాయ్ హలో అండి. లైనింగ్ బ్లౌజు ఎలా జాయింట్ చేసుకోవాలి, ఎట్లా కుట్టుకోవాలి అనే విషయం తెలుసుకున్నామండి. ఇప్పుడు ఈ లైనింగు ఇవి రెండు ఎలా జాయింట్ చేసుకున్నామనే విషయం తెలుసుకున్నాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ బ్లౌజు ఎట్లా జాయింట్ చేసుకోవాలనే విషయం తెలుస్తుందండి. వాళ్ళకేనండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. చూడండి, నెక్కు కన్ని తీసుకుని ఉంటాం కదా, ఫస్ట్ ఇవి జాయింట్ చేసేసుకున్నామండి. ఫస్ట్ ఏ జాకెట్కైనా, నార్మల్ బ్లౌజ్కైనా ఇవైనా ఫస్ట్ లైనింగ్ది మెడ పీసు కట్ చేసి పెట్టుకుంటే ఈ పీసులన్నీ పక్కకు పోకన్నా ఉంటాయండి. చూడండి, ఇలా అయితే జాయింట్ చేసేసుకోవాలన్నమాట అన్నీ. తర్వాత బ్యాక్ నెక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్కు కింద నడుము దగ్గర జాయింట్ చేసేదానికి ఇప్పుడు ఈ పీసులు అయితే ఇట్లా జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ చిన్న చిన్నవి మనము ఎక్కడంటే అక్కడ మళ్ళీ పోతే కష్టం కదా, ఫస్ట్ ఇవి జాయింట్ చేసేసుకొని తర్వాత మిగతా ఇవన్నీ జాయింట్ చేసేసుకుంటే నీట్గా బ్లౌజుకి బాగుంటుంది, పర్ఫెక్ట్గా మనకు. చూడండి, ఇవైతే హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్కు ఇలా క్లాత్ తీసుకొని ఇక్కడ జాయింట్ అయి ఉంటుంది కదా, ఈ జాయింట్ను ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసి లైనింగ్ దీని లోపల ఇలా పెట్టేసేసి, లైనింగ్ ఇట్లా లోపల పెట్టేసి ఈ పై పీస్కు ఈ లైనింగు ఇది ఇలా కిందిది ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఈ జాయింట్ కూడా కట్ చేసేసి ఇప్పుడు ఇదంతా మనము సైడ్ పక్కకు పోకుండా అన్నీ కుట్టేసుకోవాలన్నమాట. ఇది క్లాత్ కొంచెం జారిపోదు కాబట్టి ఇప్పుడు ఇలా కొంచెం మర్చి ఇట్లా లైనింగు ఇవి రెండు ఇలా మర్చేసి ఒక కుట్టు వేసేసుకున్నాం. ఫస్ట్ ఇలా చిన్నగా మర్చి కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ హెమ్మింగ్కి మర్చుకున్నాము. అంచు అయితేనా అలాగే కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా చిన్నగా మర్చి కుట్టేసుకున్నాక మళ్ళీ ఇలా పెట్టేసి ఒక లూజు కుట్టు వేసేసుకున్నాం హెమ్మింగ్ వేసేదానికి. ఇప్పుడు ఈ లైనింగు ఇది జారిపోకుండా, మనం కుట్టేటప్పుడు జారిపోకుండా ఇలా లూజు కుట్టు ఇదంతా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా వేసిన వెంటనే ఈ వేస్ట్ది పక్కన క్లాత్ ఉంటుంది కదా, ఇదంతా కట్ చేసేసుకోవాలన్నమాట. బ్యాక్ అయితే అంతా కుట్టు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ కూడా అంతే. ఇట్లా లైనింగ్ పెట్టేసి లైనింగ్ ఇలా ఓపెన్ చేసేసి రెండు ఇలా లోపల పెట్టాలన్నమాట. ఇవి లోపలికి వేసేసి క్లాత్ ఇలా లోపలికి వేసేసి ఈ పై పీస్ పైకి, కింది పీసు కిందికి ఇలా తీసుకొని ఇది కూడా అంతేనమాట. మొత్తం అంతా జాయింట్ చేసేసుకున్నాం. లైనింగ్ కరెక్ట్గా తీసుకొని పై పీస్ ఎందుకంటే కొంచెం ఎక్కువ తీసుకుండేది. ఇలా కుట్టేటప్పుడు మనకేమన్నా ఎక్కువలు తక్కువలు ఇటు అటు ఉన్నప్పుడు సర్దుకొని కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఇది పైన లైనింగ్ ఎంత తీసుకున్నామో ఈ పైన జాకెట్ పీస్ కూడా అంతే తీసుకున్నాం అనుకో, లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకు చాలా తక్కువ వస్తుందన్నమాట. అప్పుడు జాకెట్ చెడిపోతుంది, సరిగ్గా రాదు. అందుకే ఎప్పుడైనా లైనింగ్ దానికన్నా ఈ క్లాత్ ఎక్కువ తీసుకుంటాం, పై క్లాత్. అందుకే ఇలా కట్ చేసుకొని ఇలా నీట్గా కుట్టు వేసుకుంటేనే మనము స్టిచ్ చేసుకునేటప్పుడు జారిపోకుండా ఉంటుంది. ఇలా అయితే జాయింట్ చేసేసుకున్నాక ఈ ఎగస్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్కు, ఫ్రంట్, బ్యాక్ అంతా నీట్గా ఇట్లా కట్ చేసేసుకున్నాం.
మొత్తం అంతా నీట్గా రెడీ చేద్దాం. ఇలా అన్నీ జాయింట్ చేసుకున్నామంటే సగం బ్లౌజ్ అయిపోయినట్టే అండి. వీడికే మనకు ఇంతవరకు నేర్చుకున్నామంటే చాలా హ్యాపీ. మనము ఇలా బ్లౌజు జాయింట్ చేసి అంతా ఇట్లా ఒక్కొక్కటి హ్యాండ్స్ ఇలా వచ్చిందంటేనే మనం సగం బ్లౌజ్ నేర్చేసుకున్నట్టు అనమాట. దీనికి కూడా పీస్ జాయింట్ చేశాను చూడండి. ఇలా అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ ఫస్ట్ కుట్టేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసి ఫ్రంట్ సైడ్కు ఆల్తి జాకెట్ తీసుకొని ఇక్కడ మధ్యలో టక్స్ వేయాలండి. ఇక్కడి నుంచి ఇటు వరకు ఫస్ట్ మీరు ఇలా జాయింట్ చేసి మనము బ్లౌజ్ ఎలా కుట్టాలనే విషయాన్ని మాత్రమే తెలుసుకోండి. తర్వాత మీరు కావాలనుకునేటికంటే నీట్గా కొలతలు తీసుకొని బ్లౌజ్ కుట్టుకోవచ్చు. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఉంటుందండి. ఇక్కడ ఆల్తి బ్లౌజ్ తీసుకొని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కొలత పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ ఇలా పట్టుకొని ఇలా ఒక టాస్క్ వేసుకోవాలండి. చూపిస్తాను ఇప్పుడు మీకు. హ్యాండ్స్కి అయితేనా ఇలా మనం ఎప్పుడు ముందు ఇవి కట్ చేసేసుకోకూడదండి. ఎందుకంటేనా మనకు ఇట్లా జాయింట్ చేసినప్పుడు ఒకటి ఇటువైపు ఒకటి ఇటువైపు వస్తుంది. ఇలా మనకు చిన్నగా ఉండేది మాత్రమే మనకు ముందు పక్క వస్తుందన్నమాట. జాకెట్కు హ్యాండ్స్కు ముందు పక్క మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఇది ఇలా ఎక్కువ ఉండేది వెనక వైపుకు పోతుందన్నమాట. మీరు ఇది ముందు కట్ చేసేసుకున్నామంటేనా ఇది తప్పు వస్తుందన్నమాట. హ్యాండ్స్ మనకు తప్పు వస్తుందన్నమాట. సంక అస్సలు ఎక్కదు, సరిగ్గా రాదు. చూపిస్తాను మీకు. అందుకే ఇలా అయితే నేను కట్ చేశాను అనమాట. మీరు ఇంతవరకు నేర్చుకున్నారంటే చాలా హ్యాపీ అండి. చూడండి ఆల్తి బ్లౌజ్ తీసుకొని మనకి ఇక్కడ మధ్యలో ఇది ఉంది కదా, ఒకటి కుట్టు వేసిండారు కదా, ఈ కుట్టు మనము ఈడ కాస్తంత అట్లా కత్తెరతో ఒకటి ఇలా పెట్టేసుకోవాలండి. ఇవి ఒకవేళ అర్థం కాకంటే నేను మళ్ళీ ఇంకొక బ్లౌజ్లో అయినా చెప్తాను. చూడండి ఇవి అయితేనా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుంది కదా ముందు పక్కన, ఇవి అండి. మనకు చెస్ట్ ఎలా వస్తుంది నీట్గా రావాలి అనుకునేటికంటే ఇవే అండి. మనకు ఇక్కడి నుంచి ఇట్లా అయితే ఆల్తి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2.5 ఈ మాదిరి 2 పీసులు పట్టుకొని మట్టుకే మనకు ఇలా చాక్తో కట్ చేసేసుకోండి. ఇవి 2 కుట్టిన వెంటనే నీకు మళ్ళీ ఇక్కడ ఇలా పట్టుకుంటే నీట్గా ఇక్కడ వస్తుంది. సంక నుంచి ఒక టిక్ అండి. ఇలా ఇవి కుట్టేసుకుంటేనే మనకు చెస్ట్ దగ్గర మీరు ఎలా అనుకునేటికంటే లూజ్ కావాలన్నా టైట్ కావాలన్నా అనే విషయం వస్తుందన్నమాట. నీట్గా నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఇలా అయితే తీసుకున్నాం కదా, ఈ 2 టిక్కులు ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా ఒక కుట్టు కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఇవి 2 కుట్లు కుట్టాక ఇది కింది వైపు కుట్టిన కుట్టుకు పట్టుకొని మనం ఇలా అంటేనా నీట్గా వస్తుందండి. చూడండి ఇలా ఎక్కువ అవసరం లేదండి. ఒక చిన్న పాయింట్ మనకి మిషన్ కుట్టే కాడ అది ఉంటుంది కదా, పూర్తిగా అవసరం వద్దండి, పూర్తిగా అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి కుడితే సరిపోతుంది. చూడండి ఇలా 2 వైపులా అయితే కుట్టాలన్నమాట. ఇలా వస్తుంది. తర్వాత మనము క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకున్నాం. క్రాస్ బెల్ట్ అయితే ఇది కొంచెం ఎక్కువ ఉంటానులా, అది ఇట్లా ముందు పక్క తీసుకోవాలండి. తక్కువ ఉండేది ఇట్లా బ్యాక్ సైడ్కి ఇటువైపు వస్తుంది నడుము దగ్గర. చూడండి ఎప్పుడు మనం ఆపోజిట్ కుట్టుకోవాలన్నమాట, లేకన్నా అంటే తికమక పడిపోతాము. ఇలా వేసుకోవాలన్నమాట కుట్టు. ఇలా అయితే కొంచెం జాకెట్ అట్లా లాగినట్టు పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం తీసుకున్న క్లాత్ సరిపోతుంది. బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం ఎంతసేపు దీని మీదనే ఆలోచన ఉండాలండి, ఎలా కుట్టాలని. మనం వేరే ఆలోచనలు పెట్టుకున్నామంటే బ్లౌజ్ కుట్టేది ఎత్తిపోతుంది అన్నమాట. ఇలా అయితే ఇంకొక దానికి మనం కుట్టే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందా అనే దానికి గుర్తు ఇట్లా ఆపోజిట్ అండి. చూడండి ఇదైతే లైనింగ్ ఫస్ట్ వచ్చింది కదా, ఇదైతే ఫస్ట్ పైన క్లాత్ ఫస్ట్ వస్తుంది కుట్టేటప్పుడు. ఇలా కుట్టేటప్పుడు ఏమో ఈజీగా ఉంటుందండి. ఇదేమన్నా పొరపాటు అయిందంటే మళ్ళీ విప్పి కుట్టాలంటే చాలా కష్టం అవుతుంది.
అందుకని ఇది కరెక్ట్గా వస్తుందా లేదా అని మనకు ఐడియా ముందే ఇలా ఏది కుట్టినా ఆపోజిటే వస్తుందండి. ఒకటి ఇటువైపు కుట్టే ఒకటి ఇటువైపు ఖచ్చితంగా అలాగే వస్తుంది బ్లౌజు. చూడండి ఇలా అయితే కుట్టిన తర్వాత మనము ఇలా ముందు వైపు ఇలా కొలత తీసుకోవాలన్నమాట. చూడండి ఇలాంటి టిక్స్ రెండు వైపులా పెట్టేసుకోవాలన్నమాట. ఇటువైపు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి కొలత మనం ఆల్తి జాకెట్ తీసుకున్న దానికి కొలత తీసేసుకొని ఇలా ముందు వైపు ఇలా బ్లౌజ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా రెండు కలిపి పై క్లాత్ కింది క్లాత్ రెండు కలిపేసి ఇలా కుట్టు వేసుకోవాలండి. లోపల ఇలా బ్లౌజు కుట్టు కింద పడకుండా నీట్గా ఇలా పెట్టేసి మనము టిక్ మార్క్ పెట్టుకున్న కాడికి స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. రెండు వైపులా ఇలాగే కుట్టేసుకోవాలండి. చూడండి ఇది కుట్టు ఉంది కదా, ఈ కుట్టు వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇదంతా బ్లౌజు ఇలా తీసేసుకోవాలండి. క్రాస్ బెల్ట్ నీట్గా వస్తుంది. చూడండి ఇది బ్లౌజ్ బాగా వచ్చిన వాళ్ళకు నేను చెప్పేది కొంచెం బోరింగ్గా అనిపించండి. రాని వాళ్ళకు మటుకు ఈ చిన్న చిన్న టిప్సే బాగా ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి ఇలా అయితే బ్లౌజ్ నీట్గా ముందు పక్క ఫ్రంట్ సైడ్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఉక్సుల పట్టి వేసుకున్నామండి. ఇప్పుడు మనము ఉక్సుల పట్టి ఎప్పుడు ఇట్లా బ్లౌజు పై వైపే కుట్టు వేసుకోవాలి, లోపలికి మర్చేసుకోవాలి. ఉక్సు దారాలు కుట్టుకుంటాను అది మటుకు ఇట్లా లోపల వైపు కుట్టు వేసి పైకి మర్చుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ ఇంకొక బ్లౌజ్ కుట్టేటప్పుడైనా నేను చెప్తానండి. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. ఉక్సులు పట్టి చూడండి ఇలా పెట్టి ఇలా మర్చి ఇప్పుడు ఒక కుట్టు కుట్టేసేయాలన్నమాట. ఇటువైపు ఉక్సులు కుట్టుకుంటాం. ఉక్సు దారాలకండి చూడండి లైనింగ్ది ఇది లోపల పెట్టేసి ఇది మటుకు పైకి ఉండాలన్నమాట. ఇలా పై వైపు కుట్టుకోవాలన్నమాట. ఉక్సు దారాలకైతే ఇలా లోపలి కుట్టు వస్తుంది. చూడండి ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టేసి ఇటువైపుకు మర్చుకోవాలి. చూడండి ఇలా అయితే జాయింట్ చేసాం కదా. ఇప్పుడు చూడండి ఇలా పై వైపుకు మర్చేసుకోవాలన్నమాట. ఇది ఉక్సు దారాలకు వస్తుంది. ఇలా అనేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఈ లాస్ట్లో చివర్లో కుట్టు వేసుకున్నాం. ఇలా ఒక కుట్టు కుట్టిన తర్వాత ఇంకొక కుట్టు కుట్టుకున్నాం. ఇలా అయితే ఉక్సులు పట్టి ఉక్సు దారాలు పట్టి రెండు కుట్టేసుకున్నామండి. ఇవి రెండు సమానంగా ఇలా పెట్టుకొని చూడాలన్నమాట. ఈ ముందు నెక్కు ఇప్పుడు దీనికి బ్యాక్ నెక్కుకు మనము ఆల్తి జాకెట్కు రెండు కొలుసుకోవాలన్నమాట. ఇప్పుడు అయిపోతే బ్యాకు ఇది రెండు ఎలా జాయింట్ చేసుకోవాలనో చెప్తాను. చూడండి ఇదైతే బ్యాక్ తీసుకొని ఇలా ఇది ఫ్రంట్ ఉక్సులు పట్టి వచ్చిందండి. ఇలా ఏది ఆపోజిట్ అని చెప్పాను కదా నేను, ఇది పై వైపు జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకోవాలి. ఇంకొకటి కూడా ఇటువైపు చూడండి ఇలా అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా అయితే కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనము నెక్కు అంతా నీట్గా కరెక్ట్గా సరిపోయిందా లేదా అని కొలత తీసుకొని ఇప్పుడు నెక్కు ఎలా జాయింట్ తీసుకున్నాం, నెక్కు పీస్ ఎలా కుట్టుతాం. ఇలా అయితే ముందు నుంచి ఇలా కొంచెం పెట్టేసి క్లాత్ ఇలా పెట్టి కొంచెం ఇలా కుట్టుకోవాలండి. ఇలా సన్న కుట్టుమైన అంతా పై వైపున కుట్టేసుకోవాలి నెక్కుకు. చూడండి ఇలాగైతే అంతా నెక్కు కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఉండేదాన్ని ఇలా మర్చి ఇప్పుడు మళ్ళీ ఇటు పై వైపున ఒక కుట్టు వేసేసుకున్నామండి. మళ్ళీ ఇది లోపలికి మర్చి హెమ్మింగ్ వేసేసుకోవచ్చు. అంతా ఇలా కుట్టేసుకున్నామండి. చూడండి నెక్ అయితే ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకున్నాం. హ్యాండ్స్కి వచ్చి ఇలా ఉంది కదా, ఇలా ముందు వైపు ఇది చిన్నది ఇట్లా రావాలన్నమాట. ఇలా పెట్టేసి ఇక్కడ టక్స్ పెట్టాం కదా, ఇది మధ్యలోకి రావాలన్నమాట. ఇదైతే ఇలా జాయింట్ చేసేసుకున్నాం. హ్యాండ్స్ ఇలా 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 పెట్టేసి చేద్దాం. ఇలా అయితే హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత ఇట్లా కొలత తీసుకొని ఇప్పుడు మనము కుట్లు వేసుకున్నామండి. చక్క కుట్టు వేసేస్తున్నాను నేనైతే స్ట్రైట్గా. మళ్ళీ ఇటువైపు నుంచి ఇక్కడికి ఆల్తి జాకెట్ పైన ఆల్తి తీసేసుకొని ఇక్కడికి మనము టిక్కు పెట్టుకోవాలన్నమాట. దీనివైపువే
కుట్టు రానిద్దాం మనం దీని వైపుకి. ఉక్సుల వైపు ఎటువైపు గుర్తుంటే అటువైపే మనం ఆల్తి తీసుకొని కుట్టుకోవాలండి. ఉక్సులు పట్టి వైపు అయితే ఉక్సులు పట్టి వైపు, లేకుంటే ఉక్సు దారాల వైపు అయితే ఉక్సు దారాల వైపు కొలత తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఆల్తిది ఆల్తి బ్లౌజ్ మాదిరే వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ అంతా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము టక్స్ వేసేసుకున్నాం. బ్యాక్ సైడు టక్స్ వేసేటప్పుడు కాస్తంత కుట్టిన తర్వాత ఇలా క్రాస్గా రావాలండి. చూడండి, ఇలా అయితే రావాలి. చూడండి, ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇలా అయితే కుట్టేసుకున్నాము. ఈ వీడియో కనుక 100 మంది చూస్తే 100 మందిలో 10 మందికి ఉపయోగపడిన ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే అన్నీ ఖచ్చితంగానే చెప్పినానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే అండి, లైనింగ్ బ్లౌజ్ కుట్టే విధానము అన్నీ కరెక్ట్గానే చెప్పినాను అనుకుంటున్నాను. ఏమన్నా తెలియకుండా అంటే మెసేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.